వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను మీ జనని. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో ప్రియుడి కోసం భర్తను హత్య చేసి ముక్కలుగా చేసిన కేసులో రోజుకొక కీలక విషయం బయటపడుతోంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే జైలుకు వెళ్లిన ఇద్దరు నిందితులు ఇప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇంతకీ వారికి ఏమైంది? వారు ఏం అడుగుతున్నారు? ప్రియుడి కోసం భర్తనే పక్కా స్కెచ్తో లేపేసింది ఓ భార్య. ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మేరట్లో ఉండే సౌరభ్ రాజ్పుత్, ముస్కాన్ 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చెంట్ నేవీలో పనిచేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్ అనే వ్యక్తితో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనిపై భార్య భర్తలు విడాకుల వరకు వెళ్లారు. కానీ కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గాడు. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన సౌరభ్ గత నెల కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగి వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. సౌరభ్ శరీరాన్ని ముక్కలు చేసి వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్తో సీల్ చేసింది. అయితే హత్య కేసులో అరెస్ట్ అయిన ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరూ మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారారని జైలు అధికారులు చెబుతున్నారు. జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. అరెస్టు నాటి నుంచి అవి దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని, తరచూ గంజాయి కోసం డిమాండ్ చేస్తున్నారన్నారు. జైలుకు వచ్చిన మొదటి రోజు నుంచి నిందితుల ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది. దీంతో సాహిల్ ను ఆసుపత్రికి తరలించగా అక్కడ తీవ్ర గందరగోళం సృష్టించాడు. గంజాయి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల వారు తోటి ఖైదీలపై దాడి చేసే ప్రమాదం ఉండడంతో వేరేగా ఉంచారు. నిందితులు ఇద్దరు ప్రతిరోజు మాదక ద్రవ్యాల ఇంజెక్షన్లు తీసుకుంటారని గుర్తించినట్లు, అవి లేకపోవడంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని జైలు అధికారులు అన్నారు. హత్య సమయంలోనూ సాహిల్ డ్రగ్స్ మత్తులోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో వారిని జైలు నుండి డి అడిక్షన్ సెంటర్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు ముస్కాన్ తమ తరపున వాదించడానికి ప్రభుత్వ న్యాయవాదిని కేటాయించాలని కోరినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. భర్త విషయంలో తాను చేసిన పనికి ఇరు కుటుంబాలు తనపై కోపంగా ఉన్నాయని, కేసును వాదించడానికి లాయర్ను ఏర్పాటు చేసే స్థితిలో వారు లేరు కాబట్టి ప్రభుత్వమే తమ తరపున డిఫెన్స్ లాయర్ను ఏర్పాటు చేయాలని ఆమె విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.